అయినా కూటి కోసం కూలి కోసం చెప్పింది చేసే కుక్కల సమాజంలో చాలా ఉన్నాయి. ఇవాళ ఈడు బిస్కెట్ వేస్తే ఈడు చెప్పింది చేశారు, రేపు ఇంకెవడో బిస్కెట్ వేస్తే వాడు చెప్పింది చేస్తారు. అయినా కాలెత్తే కుక్కకి ఆటో ఏంటి, ఆడి కార్ ఏంటి, ఏదైనా ఒకటే. ఇప్పుడు సమాజంలో గొప్ప వాళ్ళ విలువ తెలియని ఇలాంటి రాక్షస గురువులు, అలాంటి వాళ్ళ శిష్యులు పీఠాధిపతుల్ని, ప్రవచనకర్తల్ని, జగద్గురువులనే కాదు, ఏకంగా పరమాత్మను కూడా పనికిమాలినోడు అనగలరు. పకీరుగాడిని తీసుకొచ్చి దేవుణ్ణి చేసి కూర్చోపెట్టగలరు. ఎందుకంటే యదా గురు తదా శిష్య. విలువలు లేని గురువు దగ్గర శిష్యరికం చేసేవాడికి మహాత్ముల విలువ ఎలా తెలుస్తుంది చెప్పు? ఏమో అన్న, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. అన్న, నువ్వు నిజంగా సిద్ధగురువు అయినావు అన్న. మనం ఒక పెద్ద ఆశ్రమం కట్టించుకున్నావు అన్న. అందులో నేను మేనేజర్గా చేస్తాను. రే 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 ఇంతసేపు నేను గొంతు చించుకుని చెప్పింది ఏది నీ బుర్రకి ఎక్కలేదు. నాకు అర్థమైంది. మనం ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి ఉన్నాం కానీ ఆశ్రమాలు కట్టుకుని వ్యాపారాలు చేయడానికి కాదు. అందుకే ఇక నుంచి మనం చక్కగా సాత్విక ఆహారం తింటూ ధర్మరక్షణ కోసం పనిచేద్దాం. హలో, ఏడికన్నా వచ్చేది? నీతోటి వస్తే నాకు ఆకులు, గడ్డి ఇవి తినాలన్నా. నేను రాను పో అన్నా. మరేం తింటావురా? నేను మా సిద్ధ గురువు దగ్గరికి వెళ్తానన్నా. నీతోటి వస్తే ఆకులు, గడ్డి తినాలన్నా. మా గురుజీ దగ్గర అయితే ముక్కలు, మందు, అమ్మాయిలు వస్తారన్నా. అమ్మాయిలతో కూడా చేసుకోవచ్చన్నా. ఏం చేసుకోవచ్చురా? డాన్సులన్నా. డాన్సులా? అవునన్నా, డాన్సులు. ఈ డాన్సులు గింజలు కాదు తమ్ముడు, ధర్మం కోసం పనిచేయాలి మనం. నడవదన్నా ఈ ధర్మం గిర్మం. మా గురుజీ దగ్గరికి పోతా, మస్తు సుఖపడతా. అరే రాంబాబు, నా మాట విను. మన ధర్మం కోసం మనం పని చేయాల్సిన అవసరం ఉంది. అదన్నా, నాకు సుఖం ముఖ్యమన్నా. నేను మా కలిపురుషుడు ఏజెంట్ దగ్గర పోతున్నానా. బాయ్. పోరా పో. నువ్వు ధర్మాన్ని వద్దనుకున్నా ధర్మం నిన్నెప్పటికీ వదులుకోదు. ప్రతి ఒక్కరిని తిరిగి సనాతన మార్గంలోకి తెచ్చేందుకు నా అడుగులు ఇప్పుడే మొదలయ్యాయి. నా ఓపికన్నంత వరకు కాదు, నా ఊపిరున్నంత వరకు నా అడుగు ఆగదు, నా ధర్మ పోరాటము వెనకడిగేయదు.